హలో ఎవ్రీవన్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వరంగల్ నుంచి గాడ్స్ ఓన్ ప్లేస్ కేరళకి అయితే వెళ్తున్నాం. సో అక్కడ ఉన్న బ్యూటిఫుల్ ప్లేసెస్, అమేజింగ్ వ్యూస్ అండ్ బ్యూటిఫుల్ సీనరీ ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నాను. అక్కడ నాకు మెయిన్గా అమేజింగ్ రోడ్ వ్యూ, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్, గ్రీన్ టీ ప్లాంటేషన్, బ్యాక్ వాటర్స్, బీచెస్, డెలిషియస్ కేరళ ఫుడ్ అండ్ బడ్జెట్ డీటెయిల్స్, ట్రావెలింగ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్, కంప్లీట్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ ఒక్క వీడియోలో చూపిస్తాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ మరియు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకోసం రెడీగా ఉంది. ఇఫ్ యు ఆర్ న్యూ టు అవర్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ మాకు ఇంకా మంచి ట్రావెలింగ్ వీడియోస్ తీయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో వితౌట్ ఎనీ డిలే, లెట్స్ స్టార్ట్ అవర్ కేరళ అడ్వెంచర్. సో మన జర్నీ అయితే వరంగల్ నుంచి కేరళకి అయితే స్టార్ట్ అయిందండి. సో సికింద్రాబాద్ నుంచి కూడా చాలా ట్రైన్స్ అయితే కేరళకి అయితే ఉన్నాయి. సో నార్మల్గా వరంగల్ నుంచి అయితే నాకైతే ఫస్ట్ జనరల్ వచ్చేసి 440, స్లీపర్ వచ్చి 650 అండ్ థర్డ్ ఏసీ వచ్చి 1700 రూపీస్ అయితే పడుతుంది. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది అయితే చూస్ చేసుకోండి. నార్మల్గా ట్రావెలింగ్ జర్నీ టైం వచ్చేసి 27 to 29 అవర్స్ అయితే పడుతుంది. అప్రాక్సిమేట్గా ఈ టైంకి ఎక్కాం కాబట్టి నెక్స్ట్ డే ఇదే టైంకి 1-2 అవర్స్ డిఫరెన్స్లో అయితే దిగవచ్చు. Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to 79 and make a little island right here. And there ain't a palm tree inside, but there's not a cloud in your blue eyes. If we need a drink, I'll be the bartender. I got a fifth of Patron and a blender, baby. Slipping on a swimsuit is overrated. We don't need a beach to get a half naked. Life's too short, let's not waste it. 'Cause paradise is wherever we make it. Paradise is wherever we make it. నాకైతే గుడ్లా ఎక్స్ప్రెస్లో అయితే మనం అయితే ఇప్పుడు త్రివేంద్రం సెంట్రల్కి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడైతే టైం వచ్చేసి 4:30 అవుతుంది. మనం స్టేషన్ నుంచి అయితే బయటికి వచ్చేసాము. ఇక్కడ హాస్టల్స్, స్టే రూమ్స్ అండ్ డోర్ మ్యాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నవి. సో మనమైతే డోర్ మ్యాట్ తీసుకున్నాము. 250 రూపీస్ పర్ పర్సన్ ఫర్ 24 అవర్స్. ఇక్కడ నుంచి అయితే వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే బయలుదేరదాము. మనమైతే వరల్డ్స్ రిచెస్ట్ టెంపుల్ పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. సో మనం ఇన్సైడ్ వెళ్ళాలంటే మ్యాండేటరీగా ధోతి ఫర్ ద బాయ్స్ అండ్ శారీ ఇన్ ఏ ట్రెడిషనల్ వే ఫర్ ద గర్ల్స్ ఈజ్ మ్యాండేటరీ. సో మనం ఇక్కడైతే రెంట్లో ధోతి అనేది అవైలబుల్ అవుతుంది. నియర్లీ కాస్ట్ వచ్చేసి 70 to 100 రూపీస్ అయితే ఉంది. టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనకి 4 వేస్ ఆఫ్ గేట్స్ అనేవి ఉంటాయి, వెస్ట్, ఈస్ట్, నార్త్, సౌత్. సో మనం ఏ గేట్ ద్వారా ఇన్సైడ్ వెళ్తున్నామో అదే గేట్ ద్వారా మనం బయటకి రావాల్సి వస్తుంది. సో మనకు బయట అయితే ట్రిప్ కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు. సో ఫర్ విజిటింగ్ 5 more బ్యూటిఫుల్ ప్లేసెస్ దే ఆర్ ఛార్జింగ్ 700 రూపీస్ ఫర్ 3 persons. పరశురామ టెంపుల్ అయితే నేను చూడడం అయితే ఫర్ ద ఫస్ట్ టైం అన్నట్టు. నాకైతే చాలా బాగా అనిపించింది, అసలు ప్లెజెంట్ ఫీలింగ్. అసలు ఇక్కడ కూడా మనకి వితౌట్ ధోతి అండ్ పంచా ట్రెడిషనల్ వేలో ఉండకపోతే మాత్రం అసలు అలోవే లేదు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. పరశురామ టెంపుల్లో ఉన్న హనుమాన్ మెడిటేషన్ ఫామ్లో ఉన్న హనుమాన్ అయితే చూపిస్తున్నాను. అక్కడికి వెళ్ళి నాకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే హనుమాన్ చూడంగానే ఒక మెడిటేషన్ ఫామ్ అండ్ పీస్, సాటిస్ఫాక్షన్ అండ్ ఆ వైబే వేరే లెవెల్లో ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగా అనిపిస్తుంది. డిఫరెంట్ వైబ్ అయితే ఉంది అసలు. జై శ్రీరామ్. హనుమాన్ వ్యూ అయితే చాలా బాగుంది, ఒకసారి అయితే మీరు చూడండి. ఇప్పుడు మనం పువ్వార్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వ్యూ అనేది అమేజింగ్, సూపర్ ఉంది అసలు. ఇక్కడ 5 ప్లేసెస్ చూస్తాము మనం. ద ప్లేసెస్ వచ్చేసి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, గోల్డెన్ శాండ్ బీచ్, ఫ్లోటింగ్ హౌస్, అరేబియన్ మీటింగ్ 2 points లైక్ అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ మీటింగ్, స్టాచ్యూ ఆఫ్ మదర్ తెరేసా. ఇక్కడ బర్డ్ సెంచరీ కూడా ఉంది. మనకైతే చాలా బర్డ్స్ అయితే కూడా చాలా కనిపించాయి.
ఇప్పుడైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వచ్చేసాము. అక్కడ ఉంది కనిపించేది మనకి మ్యాంగ్రూవ్ ఫ్రూట్ అన్నమాట. ఇట్ ఈస్ పాయిజనస్ టు ద హ్యూమన్స్. బోటింగ్ అయితే చాలా బాగా అనిపించింది, బట్ టూ ఎక్స్పెన్సివ్ యాజ్ పర్ బడ్జెట్ వైజ్ అయితే అనిపించింది. బట్ నేచర్ చూసాక అయితే ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. మేము బోటింగ్ చేస్తున్న టైంలోనే ఆ రెయిన్ కూడా వచ్చేసింది. నార్మల్గా కేరళలో ఫ్రీక్వెంట్గా వర్షం పడుతూనే ఉంటుంది. ఆ నేచర్ అనేది అమేజింగ్. అసలు చూస్తూ ఉంటే మనకి డేస్ స్పెండ్ అయినట్టు కూడా అలా అనిపించదు. అండ్ ఈ ప్లేసెస్లో మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈ ప్లేస్లోనే పుష్ప 2 సీన్ అండ్ దశావతారం సీన్ కూడా ఇక్కడే జరిగిందంట. వాళ్ళైతే మనకు చెప్తున్నారు. జస్ట్ సీ ద వ్యూ. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new, and I wish it wasn't, but my mind's made up in two. What's killing me the most is knowing. బోటింగ్లో మనం గోల్డెన్ శాండ్ బీచ్కి అయితే వచ్చేసాము. సో బోట్ అనేది అక్కడ పెట్టేసి మనకైతే ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేయడానికి అయితే టైం ఇచ్చారు. గోల్డెన్ శాండ్ బీచ్ అయితే చాలా బాగా అనిపించింది. జస్ట్ సీ ద వ్యూ. Do you hear that? My sanity about to break while everyone I know's out. బీచ్లో క్యామెల్ రైడింగ్, హార్స్ రైడింగ్ చాలా అట్రాక్టివ్ అనిపించింది. టైం స్పెండ్ చేద్దాం, టైం పాస్ చేద్దాం అనేది ఇక్కడైతే మనం ఒక పైనాపిల్ టేస్ట్ కూడా చేసాము. చాలా స్వీట్గా అనిపించింది, డెలీషియస్ అనిపించింది. Wanna clear a bottle of Cabernet. ఇప్పుడైతే మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇన్స్టాలో అయితే చాలా వైరల్ అయింది ఈ ప్లేస్. ఇక్కడ శివుడు అయితే ఆసమ్ ఉన్నాడు. అసలు చాలా బాగా అనిపించింది. పైకి వెళ్ళి ఫోటో దిగాలంటే అయితే టికెట్ ఉంది. నియర్గా మనం రీల్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఆసమ్, అసలు సూపర్ ఉంది. మనమైతే కోవలం బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే లైట్ హౌస్ అయితే చాలా బాగుంది అండ్ వ్యూ కూడా చాలా బాగుంది. లెట్స్ సీ. సీనరీస్ కానీ ఆ వ్యూస్ కానీ చాలా బాగా అనిపించింది. ఒక డిఫరెంట్ వాళ్ళకి అయితే డిఫరెంట్ వైబ్ అయితే అనిపించింది నాకు. మేమైతే వర్కలా క్లిఫ్కి అయితే వచ్చేసాము. నైట్ వ్యూ అని అయితే అమేజింగ్. అసలు ఇక్కడైతే నైట్ షాపింగ్, కేవ్స్ అండ్ పార్టీ, పబ్స్ అండ్ సూపర్ ఉంటుంది అసలు వ్యూ అనేది. వర్కాలకైతే 24 అవర్స్ అలౌడ్ అన్నట్టు. మనమైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది అసలు విజిటింగ్ ప్లేస్. అండ్ బీచ్ వ్యూ అండ్ చాలా వరకు ఫారినర్స్, నార్త్ ఇండియన్స్ అండ్ చాలామంది అయితే వస్తారు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. మనకైతే హోమ్ స్టేస్ అండ్ బైక్ రెంటల్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బైక్ రెంటల్ వచ్చేసి 700 రూపీస్లో అవైలబుల్గా ఉంటుంది. మనమైతే మన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ప్రూఫ్గా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. వర్కాల నుంచి జటాయుకి అయితే 27 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో బైక్ వెళ్ళొచ్చు, లేదా బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైస్. మనమైతే జటాయు ఎర్త్ సెంటర్కి అయితే రీచ్ అయ్యాము. జటాయు అనేది ఒక 200 ఫీట్స్ హైలో ఉంది కాబట్టి 2 వేస్లో అయితే పైకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేబుల్ కార్ ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే బై వాక్ కూడా వెళ్ళొచ్చు. కేబుల్ కార్ వచ్చేసి నియర్లీ 520 to 550 రూపీస్ అయితే పడుతుంది. బై వాక్ వచ్చేసి 320 రూపీస్ అయితే పడుతుంది. బట్ బై వాక్ వెళ్ళాలంటే నియర్లీ 820 స్టెప్స్ అనేవి పైకి ఎక్కాలి. అండ్ అగైన్ మళ్ళీ బ్యాక్ సైడ్ రావాలంటే 820 స్టెప్స్ మళ్ళీ కిందికి రావాలి. సో నియర్లీ 1600 స్టెప్స్ అయితే పడుతున్నాయి మనకి. అయినా అయితే జటాయు రాక్ స్ట్రక్చర్లో అయితే ఉంది. చాలా బాగా అనిపించింది, సూపర్ ఉంది అసలు వ్యూ. ఇక్కడ మనకైతే రాముని పాదాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ వ్యూ అయితే అమేజింగ్ ఉంది, సూపర్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe.